we are gonna make mashed potatoes with appadalu and a sweet cherry tomato on it. Today is day 76 and I'm gonna make mashed potatoes for my early dinner. Today I have Manu with me. My boy. Hi. వెల్లుల్లిపాయలు వల్చడం, మమ్మీ ఆల్రెడీ పొటాటోస్ బాయిల్ చేసి పెట్టుకుంది. ఆల్ వీ హ్యావ్ టు డూ ఇస్ యాడ్ సమ్ బటర్ అండ్ మిల్క్ అండ్ గార్లిక్ అండ్ కుక్ దట్ ఇన్. సో mashed potatoes are ready. Manu Bujji is making mashed potatoes. వేయి కొంచెం వేస్తాను కదా. బటర్ ఇస్ మెల్టింగ్. స్మెల్ రావట్లేదు కానీ వస్తుందా? నా ముక్కలు పోయినాయా? యాడింగ్ 2 spoons of garlic cloves chopped. ఇంకా అంటే ఏంటి కొంచెం చాలు బటర్ కరిగిందిగా చాలు. మ్యాచ్ ఆడు కుక్ చేయమని అనలేదు, మనమే చేస్తున్నాం. అది మాదే తెలివితేటలు. కాల్చుకున్నావుగా. ఎస్, ఆ చేతికి ఇంకా అలానే ఉంది. స్మెల్ బాగుంది. కొంచెం వెయిట్ చేద్దాం, అది కొంచెం బ్రౌన్ అవుతే బాగుంది. ఓకే, అంతా పెరిగే ఉంది. మా అమ్మ దగ్గర పాలు లేదా ఏంది కొంప తీసి? అంతా పెరిగే ఉంది. వాట్ ఇన్ ద వరల్డ్ పాలు లేవు. నువ్వు తీసుకురావాలి మీ ఇంటి నుంచి ఒక కప్పు పాలు. పాలు అవసరమా? మ్యాష్డ్ పొటాటోస్ కదా, అట్లా క్రీమీగా ఉంటుంది. మనులక్ష్మి, ఇది చాలు కదా. ఐ థింక్ దీంట్లో కుక్ చేయడం తప్పురా. వెయిట్ చేస్తాం. హియర్ గోస్ ద బమ్ ఆలు, నాట్ దమ్ ఆలు, బమ్ ఆలు. వెయిట్ చేయి ఇంకా అవ్వలేదు. కొంచెం పర్లేదు, హైలోకి పెట్టండి. పచ్చి పచ్చిగా ఉంటుంది కదా. ఇది అంత మ్యాష్ అవ్వట్లేదు ఆంటీ. మ్యాష్ చేయడానికి అది లేదా ఆంటీ? అది ఇవ్వరా? దేంట్లో? ఈ కింద లేదు మమ్మీ, పిజ్జా కట్టర్ ఉంది. అది పట్టదు కదా. అవునా? ఇలా మ్యాష్ అవ్వాలి. మ్యాష్ అది చూపించు, కెమెరాకి చూపించు. అయిపోయింది. లేపి ఇలా చూపించు బే. జిమ్ బాడీ 10 kilos అయితే జిమ్ బైసెప్స్ కనిపిస్తున్నాయి నీకు. నీకు కాలిందా? షిట్ మ్యాన్, సారీ. స్టవ్ పగలు కొడదాం మరిద్దరం కలిపి. ఐ థింక్ దిస్ గిన్నె ఈజ్ ఎ వెరీ బిగ్ మిస్టేక్. ఏం లేదు, పాలేస్తావు, పాలేసి మ్యాష్ చేద్దాం. అంత పాలు వద్దు, కొంచెం పాలు చాలు. లిటిల్ బిట్ పాలు చాలు. మ్యాష్ చేయి. అండ్ దెన్ ద క్రీమీ గార్లిక్ పొటాటో మ్యాష్ రెడీ. కొంచెం వేస్తా, కొంచెం పాలులో ఉన్నట్టు నీళ్ళు. ఉప్పు వేసుకోవా? ఓ షర్ట్, ఉప్పు వేయాలి కదా. కొంచెం పెప్పర్ వేసుకో, బాగుంటుంది. యా పెప్పర్ పౌడర్ ఉంది అక్కడ. టీ పొడి అనుకుని టీ పొడి వేయకుండా ఉంటే నేను చాలు. తల్లి అంతనా?
లేదు నేను ఇట్లా ఇంకా ఇట్లా లేదు ఇంకా ఇంకొంచెం ఏ బ్లాండ్గా ఉంటుందిరా, అందుకే ఎక్కువ ఉప్పు వేద్దాం అనుకున్నాను. మరి ఉప్పు వేస్తే ఓకే. నువ్వు తర్వాత వేసుకో కావాలంటే. పెప్పర్, ఎందుకంటే పెప్పర్ వేస్తున్నావు, పెప్పర్లో ఆల్రెడీ కొంచెం పెప్పర్లో ఉప్పు ఉండడం ఏంది? ఏమంటారు, అది కొంచెం ఉప్పుగానే ఉంటుంది పెప్పర్. ఇది పెప్పరేనా వేసేసా? సजना దే సజదే మే ఇతనా అగన్. బుజ్జి మను ఈజ్ మేకింగ్ మ్యాష్డ్ పొటాటోస్ అండ్ కష్టపడుతుంది అది. పోయాడా ఎత్తుతా. ఏ శంభో, నేను తినేసి వస్తారా? మనోజ్ఞ నా కోసం మ్యాష్డ్ పొటాటోస్ చేస్తుంది, అంటే నేను చేయిస్తున్నా దాని చేత. ఇంకెంత పడతారో 10 minutes. 10 minutes తినేసి వస్తా. ఓకే బ్రో, ఓకే. సే హాయ్ టు ద కెమెరా. శాంభవి కోయాడా? ఓకే, షీ సెడ్ హాయ్. చలో డన్. ఆఫ్ ఎట్లా? అంటే ఆఫ్ ఇలా ఆఫ్ అయిపోయింది. ఇట్ లుక్స్ సో యమ్మీ. మూమెంట్ ఆఫ్ ట్రూత్ digging into this. యాక్చువల్లీ నైస్, క్రీమీగా సాల్టీగా బాగుంది ఇది. ఇట్స్ నైస్ టు మై ప్యాలెట్. వెల్లుల్లిపాయ బెల్లం అవుతుంది టేస్ట్ చూడు. స్పూన్ తెచ్చుకో. నాకు ఎందుకో డౌట్ వచ్చి ఇది మరీ సప్పగా ఉంటుందేమో అని అప్పడాలు తెప్పించుకున్నా. సప్పగా ఉంటుందేమో అని. యాక్చువల్లీ క్రీమీగా ఉంది కదా. ఉప్పు కరెక్ట్ సరిపోయింది. ఎందుకో డౌట్ వచ్చింది నాకు ఉప్పు వేసేటప్పుడే, కొంచెం తక్కువ వేస్తున్నామేమో అని, బట్ కరెక్ట్గా సరిపోయింది. $10 grams అప్పడాలు. దిస్ ఇస్ ద డిన్నర్. నేను ఏం చేస్తానంటే దాంట్లో స్కూప్ చేసుకొని దిస్ ఈస్ అప్పడం, దిస్ ఈస్ ది పొటాటో స్మాష్. పొటాటో సాస్ కాదరా, స్మాష్ మ్యాష్డ్ పొటాటోస్. ఇది నైస్ అమ్మ. పైన ఒక చెర్రీ పెట్టుకో. ఇంకొంచెం యాడ్ చేస్తా ఇప్పుడు. ఇది ఆర్గానిక్ చెర్రీ టమాటోస్, మను వాళ్ళు ఏదో ఫామ్ నుంచి తెచ్చారు. అయ్యో ఎంత క్యూట్ ఉంది. సింపుల్గానే ఉన్నాయి. నేను మొత్తం ఇప్పుడు ప్లేటింగ్ చేస్తున్నా దీన్ని, బికాజ్ ఐ గాట్ ఇన్స్పైర్డ్ బై ఎ ఫ్రెండ్ హూ ఈస్ డూయింగ్ కిరాక్ ప్లేటింగ్. బేసిక్ ప్లేటింగ్ అన్నా చేయాలి కదా. शंभो जी एग्ज़ाम से आए, मुझे एग्ज़ाम का टेंशन है. అవును సీరియస్గా 2700 స్టెప్స్ అయినాయి ఇప్పటిదాకా. ఇంకొక 2000 కొట్టేసి పైకి వెళ్ళిపోతాం. 5000 ఈరోజు సాల్. 5000. డే 76 ఓవర్ అండ్ అవుట్. కొట్టు డి కొట్టు.